హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? నాకైతే కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే బాగా అనిపించాయి. ఇవాళ అంతా కామెడీగానే నడిచింది. పెద్ద సీరియస్ డిస్కషన్స్ ఏం లేవు. 2-3 చిన్న డిస్కషన్స్ అయినాయి అంతే. ఒకటి బేబక్క గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోవడము. సో అది అంటే మర్చిపోయింది. నేను ఇంకెవరికి పనులు కూడా అప్పు చెప్పను, బిగ్ బాస్ నేనే చూసుకుంటాను. చిన్న అప్పు చెప్పినా కూడా తిరిగి నాకే వస్తుంది. నాకే చాలా గిల్టీగా ఉంది, ఇంత చిన్న పని చేయలేకపోయానని చెప్పి తను సంజయ్ ఇచ్చుకుంది. అదొక చిన్న పంచాయతీ ఉంది అంతే. తర్వాత టవల్ గురించి ఒక చిన్న పంచాయతీ జరిగింది. చూసారా ఎపిసోడ్? మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి లైక్ మైండ్ బ్లాక్ సాంగ్తో అయితే స్టార్ట్ అయ్యింది. తర్వాత నాగమణి గంట సాంగ్లోనే నిద్ర లేచాడనమాట. తనంటే నేను ఇదంతా కల అనుకున్నాను, ఎక్కడో జరుగుతుంది అనుకున్నాను. లేచిన తర్వాత పలానా వాళ్ళ ఫేస్ చూసిన తర్వాత, అంటే ఎదుర్కొన్న వాళ్ళ ఫేసెస్ చూసిన తర్వాత అప్పుడు ఓకే నేను నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉన్నానని అనుకున్నాను అని చెప్తున్నాడు. చాలా రిలాక్సేషన్ కనిపించింది తన ఫేస్లో. అంటే అందరూ నైట్ చాలామంది ఓదార్చారనమాట, ఓదారుస్తూనే ఉన్నారు. మొత్తం సోనియా, ప్రేరణ, తర్వాత పృథ్వీ, అందరూ ఆదిత్య, ఓం గారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారనమాట. రిలాక్స్ అయ్యాడు కొంచెం. తర్వాత పృథ్వీరాజ్ గారు, అతడు సినిమా సీన్ని రీక్రియేట్ చేసేసారు ఆ బాత్రూంలో. లిటరలీ ఫేస్ వాష్తో బ్రష్ చేసుకుంటున్నారంట. తను మన నిఖిల్ చూసి అది ఫేస్ వాష్ అన్నారు అనమాట. ఫేస్ వాషా? నిఖిల్ అదే పృథ్వీ అయితే సేమ్ అతడు మూవీ సీన్ని రీక్రియేట్ చేశారు. ఆల్రెడీ అభయ్ గారు వెనకాల నుంచి అన్నారు అతడు సినిమా సీన్ని రీక్రియేట్ చేసావుగా నువ్వు అని. అయితే ప్రేరణ అంటే పక్క నుంచి 3 days నుంచి అలాగే బ్రష్ చేస్తున్నావు నువ్వు అంట. నాకు అదే డౌట్ కొట్టింది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియ అండ్ నాగమణి కంటే డిస్కషన్. నామినేషన్స్లో అసలు నిన్నే వేద్దాం అనుకున్నాను, కానీ అందరూ వేసేసరికి నువ్వు ఆల్రెడీ డౌన్ అయ్యి ఉన్నావు, మళ్ళీ నేను ఎందుకని వేయలేదు విష్ణుప్రియ నాగమణి కంటతో, నువ్వు మళ్ళీ అది ఎత్తకు, నేను చాలా గిల్టీ ఫీల్ అవుతాను అన్నాడు. అన్న తర్వాత విష్ణు అంటుంది అనమాట, నువ్వు గిల్టీ ఫీల్ అయినా సరే నేను అదే చేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ నువ్వు చాలా లో ఉన్నావు, అలాంటి టైంలో వేయడం కరెక్ట్ అనిపించలేదు నాకు అంటే. అప్పుడు మళ్ళీ నాగమణికి ఏం చెప్పాడు, నేను ప్రేరణని అడిగాను బయట ఎలా ఉంటావు తెలుసుకోవడానికి, బయట కూడా ఇలాగే నోరు జారుతావేమో అని కనుక్కోవడానికని నేను ప్రేరణని అడిగాను, కానీ తను నువ్వు ఇలాగే ఉంటావని చెప్పింది. అవసరమ్మా? అయిపోయింది కదా, నువ్వు ఆల్రెడీ తను ఒక మాటని హర్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి గెలుపుకుని మాటలు అనిపించుకోవడం ఎందుకు అనిపించింది నాకు అక్కడ. తర్వాత సోనియాతో ఇంకొక చోట అంటున్నాడు అనమాట, నేను బ్రెయిన్స్ అందరివి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎవరెవరు ఎలా థింక్ చేస్తారని ఆలోచిస్తున్నాను. నీకు ఎందుకు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, నీ స్ట్రాటజీ నువ్వు వాడితే సరిపోతుంది అనిపించింది నాకు. నువ్వు అందరినీ చదివి ఏం చేస్తావు, నీ స్ట్రాటజీ నువ్వు వాడితే అయిపోతుంది కదా అనిపించింది. తర్వాత మళ్ళీ విష్ణుతోనే అంటున్నాడు, నా లైఫ్లో నాతో ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కదా, నా వల్ల వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకూడదు కదా అని విష్ణుప్రియతో అంటున్నాడు. పాపం విష్ణుప్రియకేమో అక్కడ ఏం ఓదార్చాలో అర్థం కావట్లేదు. అంటే మీ వైఫే కదా, నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటది. అలా చెప్పుకుని సెటిల్ అయ్యేదాకా అయితే డివోర్స్ దాకా వెళ్ళరు కదా ఆబ్వియస్లీ, అంటే విడిపోయేదాకా వెళ్ళరు కదా అనిపించింది నాకు. విష్ణుప్రియకు పాపం ఓదార్చడం రావట్లేదు, మనకంటే వెళ్ళి విష్ణుకే చెప్తాడు అన్నీను, ఏందోలేండి. తర్వాత నైనిక అండ్ ఇటు వచ్చేసారు. ఇంకా నైనిక అండ్ మన నిఖిల్ గారి డిస్కషన్ అనమాట. నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు అంటే నేను చెప్పను, మా నాన్న చూస్తారు, మా అమ్మకైతే తెలుసు, మా నాన్నకి తెలియదు అని చెప్పి తను చాలా బ్లష్ అవ్వడం అది క్యూట్గా అనిపించింది. అంటే చిన్న ఉండాలి కదా ఏదో ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు. సో బయట ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను విష్ణుని అడిగి తెలుసుకుంటానంటే వద్దు నో అంట. బాగుంది అనిపించింది, అయిపోయింది. తర్వాత ప్రేరణ అండ్ నాగమణి గంట డిస్కషన్ ఒకటి వచ్చింది. నీ స్పేస్ నువ్వు తీసుకున్నావు, 3 days అయిపోయింది, ఇంకా నీ స్పేస్లో నుంచి బయటికి రా, అందరితో మింగిల్ అవ్వు అని చెప్పింది అనమాట ప్రేరణ నాగమణి గంటకి. తర్వాత సోనియా మళ్ళీ ఫుడ్ దగ్గర టిఫిన్ ఇలా చేశారు అని చెప్పి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది, కానీ అవ్వలేదు. సోనియా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి అనిపించింది. లైక్ తను ఇలా అరుస్తుంది అని తెలిసిన తర్వాత ప్రతి వాళ్ళు తనతో ఎలా అంటున్నారంటే, ఇప్పుడు తను ఒకసారి చెప్పగానే అవునా సరే అయితే నేను చూస్తానులే అంటున్నారు తప్ప పెద్దగా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లే, మనకి ఎందుకు వచ్చిందిలే దీంతో అనుకున్నట్టు అనిపించింది నాకు. పెద్దగా రియాక్ట్ అయ్యి రివర్స్లో మాట్లాడి అలా జరగట్లేదు. సో సోనియా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయేమో అనిపించింది నాకు. తర్వాత బేబక్క అసలు ఎంత పాజిటివ్గా ఉందంటే అదే తనకి మైనస్. ఆల్రెడీ బేబక్క డేంజర్ జోన్లో ఉంది. ఎవరికైనా బేబక్క ఫేవరెట్ అయితే కనుక వెళ్ళి ఓట్ వేయండి తనకి, ఆల్రెడీ తనే డేంజర్ జోన్లో ఉంది వీక్.
ఎలా ఓటింగ్ గురించి వచ్చింది కాబట్టి ఫస్ట్ నాగమణికంఠ గారు ఉన్నారు, తర్వాత ఫస్ట్ విష్ణుప్రియ, తర్వాత నాగమణికంఠ, తర్వాత సోనియా తర్వాత ఈయన పృథ్వీ తర్వాత లాస్ట్కి మన బేబక్క గారు ఉన్నారు అనమాట. వాల్ క్లాక్ మనం ఏం చేయలేం. తర్వాత ఇంకా కిచెన్లో చిన్న గొడవలు, కిచెన్ ఫుడ్ టాపిక్. అది సీత ఏమో నేను బేబక్ ఆల్రెడీ ఒక కర్రీ చేసి వచ్చేసరికి సీత గారు మేకప్ వేసుకుంటున్నారు, మళ్ళీ ఆవిడ వెళ్ళి ఇంకో కర్రీ చేశారు. బేబక్ అంటుందన్నమాట విష్ణుతో, అస్సలు గ్యాపే దొరకట్లేదు, టిఫిన్ ఇప్పుడే అయ్యింది మళ్ళీ వెంటనే లంచ్ అంటున్నారు, గ్యాప్ దొరకట్లేదు, లంచ్ అవ్వగానే మళ్ళీ టీ అంటారు, టిఫిన్లు అంటారు, అవ్వట్లేదు, గ్యాప్ దొరకట్లేదు, కిచెన్లో ఉంటే కిచెన్లో ఉన్నట్టే అయిపోతుంది అని చెప్పి విష్ణుప్రియకి పాపం తన బాధని వెళ్ళబుచ్చుకున్నారు. తర్వాత విష్ణు కొన్ని పాయింట్స్ చెప్పిందబ్బా, చాలా కరెక్ట్గా అనిపించింది విష్ణుప్రియ చెప్పింది. లైక్ సోనియా పాయింట్స్ అన్ని కరెక్ట్గా మాట్లాడుతుంది, కానీ యుద్ధ భూమిలో తను చేసే యుద్ధం నాకు నచ్చట్లేదు, అందుకే నామినేట్ చేశాను అని చెప్పింది. పక్కన ఎవరికో చెప్పింది, ప్రేరణకు అనుకుంటా, ప్రేరణను శేఖర్ భాషను గుర్తులేదు కానీ ఎవరికో చెప్పింది ఆ మాట, అయిపోయింది అక్కడ. తర్వాత టవల్ పంచాయతీ ప్రేరణ గారికి అండ్ ఓం గారికి, అదే ఆదిత్య ఓం గారికి టవల్ గురించి ఒక పంచాయతీ జరిగింది. ప్రేరణ గారి టవల్ చూసుకోకుండా ఆదిత్య ఓం గారు వాడేశారు. అఫ్ కోర్స్ అది హైజీన్కి సంబంధించిన విషయం, ప్రేరణ అన్న దాంట్లో తప్పేం అనిపించలేదు. ఆదిత్య ఓం గారు కూడా నార్మల్గానే రియాక్ట్ అయ్యి సారీ అండి నేను చూసుకోలేదు, ఈసారి నుంచి అలా జరగదు, నా టవల్ మీద నేను నేమ్ రాసుకోవడానికి నా దగ్గర నెయిల్ పాలిష్ లిప్స్టిక్లు ఏం లేవు, అది ఇది అని చెప్పాడు. తన కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకున్నాడు. ప్రేరణ కూడా ఏమనలేదు కానీ చెప్తున్నాను, నాకు నా టవల్ ఇంపార్టెంట్ కదా, నా హైజీన్కి సంబంధించింది కదా అని తను చెప్తుంది. ఓకే అనిపించింది. అక్కడ ఎవరిది తప్పైతే లేదు, పాపం చూసుకోకుండా వాడేశాడు, తనది కూడా బ్లూ టవలేనంట. సో మళ్ళీ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ఆరెంజ్ కలర్ టవల్ పంపించారు ఈసారి గొడవలు లేకుండా అనమాట. అయిపోయింది. తర్వాత ఇంకా క్లాన్స్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఏంటి, సైన్యం లేని రాజు ఎప్పుడు బలహీనుడే కాబట్టి మీ సైన్యాన్ని మీరే ఎంచుకోవాలి అని చెప్పి ముగ్గురు ఉన్నారు కదా, శేఖర్ భాష, నబీల్, బేబక్క, వీళ్ళ ముగ్గురికి మాత్రం డైరెక్ట్గా ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. భాషా గారు ఫస్ట్ భాషా గారు ఏం చెప్పారంటే, నా పాయింట్స్ అన్నీ యష్మి దగ్గర ఉన్నాయి, సో నేను యష్మినే తీసుకుంటాను, ఎందుకు అంటే నా పాయింట్స్ నా లూప్ హోల్స్ అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి, రేపొద్దు నేను వేరే టీంలో అంటే నన్ను అనడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను యష్మిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి వెళ్ళాడు. పర్లేదు, బ్రెయిన్ బాగానే వాడారు అనిపించింది, అంతే కదా. ఇప్పుడు మన లూప్ హోల్స్ మన నెగిటివ్స్ అన్నీ ఎదుటడికి తెలుసు, వాడు ఎక్కడ వాడతాడో తెలియదు, అలాంటప్పుడు వాడి టీంలో ఉండడమే కరెక్ట్ కదా అనిపించింది. తర్వాత నిఖిల్ దాంట్లోకి బేబక్ గారు వెళ్ళిపోయారు అనమాట. నేను ఆల్రెడీ తను చూస్తున్నాను, తను ఎంత మేనేజ్ చేస్తున్నారో ఎంత ఇదిగా ఉంటున్నారో నాకు తెలుసు, మేనేజ్మెంట్ క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ కాబట్టి నేను నిఖిల్ టీంలో ఉంటానన్నారు. నబీల్ వచ్చి మన ఇద్దరం రావడమే ఒక పెయిర్గా వచ్చాం కదా, నేను ఇంకా నీతోనే ఉంటాను, లైక్ నీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను అన్నట్టు నబీల్ వచ్చారనమాట నైనికా టీంలోకి. అలా ముగ్గురు 3 క్లాన్స్ని ఎంచుకున్నారు. తర్వాత క్లాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, క్లాన్సే పార్టిసిపెంట్స్ యొక్క అంటే కంటెస్టెంట్స్ యొక్క టీమ్ని ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు నా క్లాన్లో వీళ్ళు ఉండాలి అని ఎంచుకోవాల్సిన రైట్ మీదే అని చెప్పారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభయ్ నవీన్ గారిని పిలిచారనుకోండి, నిఖిలను ఈ యష్మి నించున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తిను ఎంచుకోవచ్చు అనమాట. ఏ టీంలోకి వెళ్ళారో అభయ్ నవీన్ గారే ఎంచుకోవచ్చు. సో అలా అనమాట. ఫైనల్లీ నిఖిల్ క్లాన్లో వచ్చేసి సోనియా గారు, ఫస్ట్ యష్మి క్లాన్లో వచ్చేసి భాషా గారు ఫస్టే వెళ్ళిపోయారు. తర్వాత పృథ్వీ గారిని తీసుకున్నారు, ప్రేరణ అండ్ అభయ్ నవీన్ గారిని తీసుకున్నారు. నైనికా టీం వచ్చేసి అంటే ఇంకా అక్కడ చాలా పాయింట్స్ జరిగాయి కానీ అవన్నీ పెద్దగా అవసరం లేదు, ఏ క్లాన్ ఎవరు అని చెప్తే చాలు అనిపించింది నాకు. ఎందుకంటే రేపు మనం గేమ్లో వాళ్ళని ఆ టీంలోనే చూస్తాం కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ముందు వీళ్ళు ఏ పాయింట్స్ పెట్టి వెళ్ళారు అన్నది చెప్తే ఇంకా లెందీ అయిపోతుంది, సో నేను చెప్పట్లేదు. నైనికా టీంలో వచ్చేసి విష్ణుప్రియ గారు, నబీల్ ఆల్రెడీ వెళ్ళారు, తర్వాత సీత అండ్ ఆదిత్య ఓం గారు. నిఖిల్ క్లాన్ వచ్చేసి ఆబ్వియస్లీ సోనియా, బేబక్క అండ్ నాగమణికంఠ గారు. అది ప్రస్తుతానికి క్లాన్స్. రేపటి నుంచి అంటే ఇవాళకి ఎపిసోడ్ అయిపోయింది కదా, ఇంకా రేపటి నుంచి క్లాన్స్ అయితే టీమ్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. అది సంగతి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.
థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియోని కనుక అంటే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా రివ్యూలో ఏమైనా తప్పు అనిపిస్తే కనుక దయచేసి కామెంట్ చేయండి. లేదు మీ ఒపీనియన్ ఏంటి ఈ క్లాన్ టీమ్స్ మీద, అలాగే నాగమణికంఠ మీద, సోనియా మీద జరిగిన ఇవాళ ఆల్ అబౌట్ వీడియో ఆర్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ మీద మీకు అనిపించిన థింగ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ రేపు ప్రోమో రివ్యూస్తో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్.